వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 1 మరియు 2 2026 నాటి కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. 1. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి కెప్టెన్ ఎవరు? ఏ. రోహిత్ శర్మ, బి. బాబర్ ఆజం, సి. హ్యారీ బ్రూక్, డి. జోస్ బట్లర్. సమాధానం సి. హ్యారీ బ్రూక్. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించి టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా నిలిచారు. 2. 2025-26 రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు ఏది? ఏ. కర్ణాటక, బి. ముంబై, సి. జమ్మూ కాశ్మీర్, డి. సౌరాష్ట్ర. సమాధానం సి. జమ్మూ కాశ్మీర్. ఫైనల్లో కర్ణాటక జట్టును ఓడించి జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారిగా రంజీ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. 3. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారిణి ఎవరు? ఏ. మెగ్ లానింగ్, బి. ఎలిసా హీలీ, సి. ఎల్లిస్ పెర్రీ, డి. బెత్ మూనీ. సమాధానం బి. ఎలిసా హీలీ. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ ఎలిసా హీలీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 4. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ. గాంధీనగర్ గుజరాత్, బి. సనంద్ గుజరాత్, సి. సూరత్ గుజరాత్, డి. అహ్మదాబాద్ గుజరాత్. సమాధానం బి. సనంద్. గుజరాత్లోని సనంద్లో ఈ అధునాతన సెమీకండక్టర్ చిప్ తయారీ ఏటీఎంపీ కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 5. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత? ఏ. 50,000 కోట్లు, బి. 76,000 కోట్లు, సి. 1,00,000 కోట్లు, డి. 25,000 కోట్లు. సమాధానం బి. 76,000 కోట్లు. భారతదేశాన్ని సెమీకండక్టర్ హబ్గా మార్చడానికి కేంద్రం 76,000 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. 6. సిక్కింలోని పాక్యాంగ్ విమానాశ్రయానికి ఏ స్వాతంత్ర్య సమరయోధుడి పేరును పెట్టారు? ఏ. సుభాష్ చంద్రబోస్, బి. త్రిలోచన్ పోఖ్రెల్, సి. కాజీ లెందుబ్ దోర్జీ, డి. పవన్ చామ్లింగ్. సమాధానం బి. త్రిలోచన్ పోఖ్రెల్. సిక్కింకు చెందిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు త్రిలోచన్ పోఖ్రెల్ గౌరవంగా ఈ పేరు మార్పు జరిగింది. 7. బాలికల కోసం దేశవ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఏ నగరం నుండి ప్రారంభించబడింది? ఏ. జైపూర్, బి. అజ్మీర్, సి. ఉదయ్పూర్, డి. జోధ్పూర్. సమాధానం బి. అజ్మీర్. గర్భాశయ క్యాన్సర్ నివారణకుగాను 14 ఏళ్ల బాలికల కోసం రాజస్థాన్లోని అజ్మీర్ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 8. మిషన్ వసుంధర 3.0 ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన భూ సంస్కరణల పథకం? ఏ. పశ్చిమ బెంగాల్, బి. అస్సాం, సి. ఒడిశా, డి. బీహార్. సమాధానం బి. అస్సాం. అస్సాం సీఎం హిమంత్ బిస్వ శర్మ భూమిలేని స్వదేశీ కుటుంబాలకు భూమి పట్టాలివ్వడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. 9. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా చీఫ్ సెక్రటరీగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఏ. జవహర్ రెడ్డి, బి. నీలం సాహ్ని, సి. సాయి ప్రసాద్, డి. సమీర్ శర్మ. సమాధానం సి. సాయి ప్రసాద్. ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 10. రాజస్థాన్ ప్రభుత్వం మౌంట్ అబూ పేరును ఏ విధంగా మార్చాలని నిర్ణయించింది? ఏ. అబూ శిఖర్, బి. అబూరాజ్, సి. రాజ్పుత్ గఢ్, డి. అరవలీ ధామ్. సమాధానం బి. అబూరాజ్. రాజస్థాన్ ముఖ్యమంత్రి మౌంట్ అబూ పేరును అబూరాజ్గా మారుస్తున్నట్లు ప్రకటించారు. 11. పట్నా పక్షుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. బీహార్, బి. ఉత్తరప్రదేశ్, సి. మధ్యప్రదేశ్, డి. రాజస్థాన్. సమాధానం బి. ఉత్తరప్రదేశ్. పేరు పట్నా అని ఉన్నప్పటికీ ఈ పక్షుల సంరక్షణ కేంద్రం ఉత్తరప్రదేశ్లోని ఏటా జిల్లాలో ఉంది. 12. కులంలేని గ్రామంగా ఇటీవల ప్రకటించుకున్న సౌందాళ గ్రామం ఏ జిల్లాలో ఉంది? ఏ. పూణే, బి. అహల్యానగర్ అంటే అహ్మద్నగర్, మహారాష్ట్ర, సి. నాగ్పూర్, డి. సతారా. సమాధానం బి. అహల్యానగర్.
నా కులం మానవత్వం అనే నినాదంతో సౌందాళ గ్రామం తన్ను తాను కులం రహిత గ్రామంగా ప్రకటించుకుంది. 13. ప్రపంచంలోనే మొట్టమొదటి సావరీన్ ఫైనాన్షియల్ క్లౌడ్ సర్వీస్ను ఏ దేశం ప్రారంభించింది? ఏ. అమెరికా, బి. యుఏఈ, సి. సింగపూర్, డి. జర్మనీ. సమాధానం బి. యుఏఈ. యుఏఈ సెంట్రల్ బ్యాంక్ ప్రపంచంలోనే మొట్టమొదటి సావరీన్ ఫైనాన్షియల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆవిష్కరించింది. 14. తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి మరియు సిఫిలిస్ సంక్రమణాన్ని తొలగించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది? ఏ. జర్మనీ, బి. ఫ్రాన్స్, సి. డెన్మార్క్, డి. స్వీడన్. సమాధానం సి. డెన్మార్క్. ఈ ఘనత సాధించిన మొదటి యూరోపియన్ దేశంగా డెన్మార్క్ రికార్డ్ సృష్టించింది. 15. ఐరన్ డోమ్ మరియు డేవిడ్ స్లింగ్స్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఏ దేశానికి చెందినవి? ఏ. ఇరాన్, బి. ఇస్రాయెల్, సి. రష్యా, డి. అమెరికా. సమాధానం బి. ఇస్రాయెల్. ఇస్రాయెల్ బహుళస్థాయి గగతల రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ అంటే షార్ట్ రేంజ్ మరియు డేవిడ్ స్లింగ్స్ అంటే మీడియం రేంజ్ ప్రధానమైనవి. 16. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత తాత్కాలిక బాధ్యతలు చేపట్టింది ఎవరు? ఏ. ఇబ్రహీం రైసీ, బి. అలీ రజా అరాఫీ, సి. మహమ్మద్ ముఖ్బర్, డి. హుస్సేన్ అమీర్. సమాధానం బి. అలీ రజా అరాఫీ. ఖమేనీ మరణానంతరం తాత్కాలిక నాయకత్వ మండలిలో భాగంగా సుప్రీం లీడర్ విధులను నిర్వహించడానికి ఈయన నియమితులయ్యారు. 17. గూగుల్ లాంచ్ చేసిన కొత్త ఏఐ జనరేషన్ టూల్ పేరు ఏమిటి? ఏ. జెమినై 2, బి. నానో బనానా 2, సి. ఆల్ఫా కోడ్, డి. డాల్-ఈ. సమాధానం బి. నానో బనానా 2. గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో నానో బనానా 2 అనే టూల్ను పరిచయం చేసింది. 18. త్రిపుర రాష్ట్రపు మొట్టమొదటి ఇంక్యుబేషన్ మరియు ఇన్నోవేషన్ హబ్ పేరు ఏమిటి? ఏ. త్రిపుర స్టార్టప్, బి. టీన్ నెస్ట్, సి. ఐహబ్ త్రిపుర, డి. అటల్ హబ్. సమాధానం బి. టీన్ నెస్ట్. అగర్తలలోని హపానియాలో త్రిపుర నర్చరింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ పేరుతో మొట్టమొదటి ఇన్నోవేషన్ హబ్ ప్రారంభమైంది. 19. అరుదైన వ్యాధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఫిబ్రవరి 24, బి. ఫిబ్రవరి 28, సి. మార్చ్ 1, డి. జనవరి 30. సమాధానం బి. ఫిబ్రవరి 28. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి రోజున అంటే లీప్ సంవత్సరంలో 29న అరుదైన వ్యాధుల పట్ల అవగాహన కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 20. విమానాశ్రయ సేవల నాణ్యత అవార్డు 2025లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అట్ ఎరైవల్ అవార్డు పొందినది ఏది? ఏ. ఢిల్లీ విమానాశ్రయం, బి. ముంబై విమానాశ్రయం, సి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, డి. హైదరాబాద్ విమానాశ్రయం. సమాధానం బి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ ద్వారా బెంగళూరు విమానాశ్రయానికి ఈ గౌరవం లభించింది. 21. గూంజ్ 2026 అనే మల్టీ జానర్ యూత్ ఫెస్టివల్ను ఏ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది? ఏ. ఢిల్లీ యూనివర్సిటీ, బి. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ, సి. బనారస్ హిందూ యూనివర్సిటీ, డి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సమాధానం బి. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ. విద్యార్థుల సమగ్ర వికాసం కోసం జమ్మూ విశ్వవిద్యాలయం ఈ యూత్ ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. ఈ ప్రశ్నలు మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.